అందరికీ అక్షంతలివ్వు. ఇక్కడికి మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసా? మీ తీర్పు నాకు కావాలి. పురాణ కాలంలో డేగ తరుముతున్న పౌరానికి శిబి చక్రవర్తి ఆశ్రయించాడు. ఈ రామ్ కుమార్ బారి నుండి తప్పించుకు పారిపోతున్న ఆ ప్రేమ జంటకు నేను ఆశ్రయం ఇచ్చాను, అభయం ఇచ్చాను. ఆనాడు పావురాన్ని రక్షించడం కోసం శిబి చక్రవర్తి తన శరీరాన్నే కోసిచ్చాడు. ఈనాడు ఈ ప్రేమ జంటను రక్షించడం కోసం నా శరీరంలో భాగం, నా ప్రాణంలో ప్రాణమైన సాంబయ్య బలైపోయాడు. ప్రిస్టేజీ ప్రిస్టేజీ అని ప్రాకులాడే ఈ రామ్ కుమార్ ప్రిస్టేజీ నా సాంబయ్యను బ్రతికించగలదా? అతని భార్యకు పసుపు కుంకాలను ఇవ్వగలదా? తనకు వేరే పెళ్లి చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని బోరు బోరు నేర్చే తన చెల్లెల్ని చచ్చే చావు అని ప్రిస్టేజ్ కోసం వేరే పెళ్లి చేయడానికి సిద్ధపడ్డ దుర్మార్గుడి రామ్ కుమార్. మీ ఎవ్వరి ప్రమేయం లేకుండా నేను ఈ పెళ్లి జరిపించగలను. కానీ నా గుండె బలంతో కాదు ఈ పెళ్లి జరగాల్సింది, మీ అందరి ఆశీర్వాద బలంతో. అదే నా ఆశ. నా ఆశలో న్యాయం ఉందనుకుంటే మీరు వీళ్ళని మనసారా ఆశీర్వదించండి. లేదని నిర్ణయిస్తే అర్థం చేసుకోలేని ఈ సమాజానికి వీళ్ళు బలి కాకముందే నేనే కాల్చి పారేస్తాను. చెప్పండి మీ నిర్ణయాన్ని, చెప్పండి.